పశ్చిమాసియాలో యుద్ధంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో దేశం శ్రీలంక. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితి 2022 నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఆ సమయంలో ఈ దేశం చైనా పెట్టుబడులపై ఆధారపడింది. దీని కారణంగా చైనా గూఢచారి నౌకలను తన ఓడరేవుల్లో ఉంచేందుకు అనుమతించింది. కొలంబో అప్పుడప్పుడు భారత్ భద్రతా ఆందోళనలను విస్మరించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఇరాన్ యుద్ధం కుదిపేసింది. ఆ దేశం తన ఇంధన అవసరాల కోసం 60% దిగుమతి చేసుకుంటుంది. అందులో అధిక భాగం హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. పైగా శ్రీలంక వద్ద ఒక నెల కంటే ఎక్కువ ఇంధన నిల్వ సామర్థ్యం లేదు. శ్రీలంక దేశ అధ్యక్షుడు మన దేశ ప్రధానికి ఫోన్ చేశాడు. 2022లో అనుకున్నట్లే ఇప్పుడు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఫస్ట్ రెస్పాండ్ అవుతూ తన పాత్రను నిర్వహిస్తూ మార్చి 28న 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ పంపింది. తర్వాత భారత్ సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ శ్రీలంక ప్రకటన విడుదల చేసింది. ట్విస్ట్ ఏంటంటే ఏ దేశ అంట చూసుకుని భారత్ పై ఇష్టానుసారంగా రెచ్చిపోయారో ఇప్పుడు ఆ చైనా ఆ దేశాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ తీరు ఎప్పుడు వ్యాపారం వ్యూహం చుట్టూనే తిరుగుతుంది.